చాలా 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 ఇబ్బందుల్లో ఉన్నాడు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ డైరెక్టర్స్ యూనియన్, ఐఎమ్ రిక్వెస్టింగ్ డిఓపిస్ యూనియన్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ 24 క్రాఫ్ట్స్, నిర్మాత ఇంత బాధల్లో ఉన్నప్పుడు మీరు ఎటువైపు కాకుండా గోడ మీద పిల్లిలా ఉంటే నిర్మాతలకు కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు, సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ అందరికీ కూడా సవినయంగా పాద నమస్కారం చేసుకుంటూ విన్నవించుకుంటున్నాం. మేము ఎలా బతకాలి, మేము ఎలా సినిమాలు తీయాలి, మా భవిష్యత్తు ఏమిటి, మా వ్యాపారం ఏంటి, మాకు వచ్చే రిటర్న్స్ ఏమిటి, మేము బతకాలా చావాలా? అందరూ కూడా మీ హక్కుల గురించి మాట్లాడుతుంటే తప్ప బాధ్యతల గురించి ఎవరో మాట్లాడకపోతే మా గురించి ఆలోచించేది ఎవరు? ఒక నిర్మాత బాగుంటేనే ఒక ఇండస్ట్రీ బాగుంటుంది, ఒక ఇండస్ట్రీ బాగుంటేనే ఒక రాష్ట్రం బాగుంటుంది, ఒక రాష్ట్రం బాగుంటేనే అందరూ సుభిక్షంగా ఉంటాం. సో ఇప్పటికే వందల సమస్యల్లో ఉన్నాం. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లు, ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ఈ రెమ్యునరేషన్లు అని అంటూ అందరికీ ఇచ్చుకుంటూ ఇంటి నుంచి వెళితే ఆ రోజు రాత్రికి బాధలు ఇదే భయాలు తప్ప ఏమీ మిగలని ఒక దిక్కుమాల వ్యవస్థలో ఉన్న చాలా బాధ కలుగుతుంది. నేను ఏం సాధిస్తున్నావు మనం అని చెప్పి అందరికీ బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి. సో నేను అందరినీ వెనుకుంటున్నాను, సినిమాలు షూటింగ్లు సాగిద్దాం. ఎందుకంటే అందరం కూడా వడ్డీలకి తెచ్చుకొని చేస్తుంటాం. సినిమాలు ఏకపక్షంగా మేము సమ్మెలు చేసేస్తాం, ప్రొడ్యూసర్ ఆ చచ్చిన మనకు అవసరం అనేవాళ్ళు అనుకుంటారా? మాకు నచ్చిన వాళ్ళు, మేము ఇచ్చే రెమ్యునరేషన్ వచ్చిన వాళ్ళతో మేము సినిమాలు చేసుకుంటాం. లేదు యూనియన్ ఒకటే చెప్తున్నాను, మేము మీకు ఇచ్చేది చందా అని మేము అనుకోకూడదు, మీరు చేసే దందా అని మేము అనుకోకూడదు. అప్పుడే ఇండస్ట్రీ బతుకుద్ది.